హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబిట్ డ్రీమ్స్. నేను మీ కృష్ణ. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. లవ్ యూ బ్యాడ్లీ. మహిధర్ తన భార్య కూతురు కొద్ది రోజులు తన పుట్టింట్లో గడిపి వచ్చారు. భార్య శాంతి, కూతురు రమ్య. మహిధర్ గురించి శాంతికి తెలియడంతో తనతో మాట్లాడడం మానేసింది. మహిధర్ శాంతి ప్రేమించి బంధువులు అవటంతో మహిధర్ తెలివితో పెళ్లి చేసుకున్నాడు శాంతిని. ఫ్యామిలీ మొత్తం ఉన్న రఘునందన్ కనిపించకపోవటంతో ఎక్కడికి వెళ్ళారు అనగానే చాలా చిరాగ్గా తన ఫామ్ హౌస్లో ఉన్నాడు. 3 రోజుల వరకు కొంచెం బిజీగా ఉంటాడు అని చెప్పాడు. సింహ మ్యాన్షన్. వేద్, ఐరా చూస్తుంటే ఆ చూపుకు తడబడి, బావా నేను కిందకు వెళ్ళనా అంది. చూపుని మార్చకుండా, ఎందుకు డిస్టర్బ్గా ఉన్నావు? అడిగావు కదా, మరి ఆన్సర్ తెలుసుకోవా అనగానే తల అడ్డంగా ఊపుతూ నేను వెళ్తాను అంది. సైడ్ స్మైల్తో బొటన్ వేలుతో పెదాలను తడుముతూ, నీ పెదాలు దూరం వెళ్ళమంటున్నా, నీ చూపులు దగ్గరికి రమ్మని పిలుస్తున్నాయి. ఏం చేయను అన్నాడు ఇన్నోసెంట్ చూపులతో. మాటలతో తనని ఉడికిస్తున్నాడు అని. అవునా అంటే అని అతని మెడ చుట్టూ చేతులు వేయగానే మారిన తన టోన్ని గమనిస్తూ చూస్తున్నాడు. వేలితో ఫేస్ బుగ్గ పైన రాస్తూ, నా చూపులు అలా అనిపిస్తున్నాయా బావా అనగానే అప్పటికే తన నడుం చుట్టూ చేరిన చేతులు నడుంపై పట్టు బిగించగానే అబ్బా అని అరిచింది. టెంప్ట్ చేయాలని చూస్తున్నావా అనగానే అవ్వవా అంది. నీకంత సీన్ ఉందా అన్నట్టు లుక్కు వేశాడు వేద్. ఆ చూపుకి తడబడి ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళాలని తనకి తెలియకుండానే వేద్ టాప్లో పడింది. అతని షర్ట్ కాలర్ పట్టుకొని, అయితే నైట్ రెడీగా ఉండు, టెంప్ట్ అవ్వకుండా ఉండటానికి అని వాయిస్ని చాలా లో చేసి చెప్పింది. ఓర్ని దీని వేషాలో అని నవ్వుకుంటూ, ఐఎమ్ వెయిటింగ్ బేబీ అన్నాడు. అయితే ఇప్పుడు వదిలేయి, నైట్ చూసుకుందాం అంది. టక్కున వదిలేశాడు వేద్. ముందు ఆశ్చర్యపోయినా ముందు అక్కడ నుంచి వెళ్ళాలనే తొందరలో పట్టించుకోకుండా టక్కున పారిపోయింది. వెళుతున్న తనని చూస్తూ లవ్ యూ బ్యాడ్లీ అనుకున్నాడు మనసులో వేద్. కిందకు వెళ్ళిన ఐరాకి అజయ్ కనిపించటంతో ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ మాటల్లో పడిపోయింది. సాయంత్రం షాపింగ్కి తీసుకుని వెళ్ళలేదన్న ధీర్ని కనీసం తనకి రావటం లేదని మెసేజ్ కూడా చేయకపోవటంతో దీక్ష పాప అలిగి కూర్చుంది. వచ్చినప్పటి నుంచి కనీసం తన వైపు ఒక్కసారి కూడా చూడలేదు. అబ్బో పాపకి బాగా కోపం వచ్చిందే అనుకుంటూ తన వైపు గుచ్చి చూపులతో చూస్తున్నాడు. నైట్ డిన్నర్ టైంలో శివరాం మన ఊరి శివాలయంలో రుద్రాభిషేకం చేయాలని చెప్పారు అనగానే అన్నాడు వేద్. కానీ ఈసారి బావని కూడా తమతో తీసుకువెళ్ళాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయమని వేద్ అండ్ ధీర్కి చెప్పాడు శివరాం. ముందు కొంచెం రిస్క్ అనిపించిన ప్లేస్ చేంజ్ అయితే కనీసం మార్పు వస్తుందేమోనని ఓకే చేశాడు ధీర్. అలాగే ఐరా మెడలో ఉన్న పసుపు తాడుని మార్చాలని చెప్పి, రేపు ఆఫీస్కి లీవ్ తీసుకున్నానా అంది అంజనా. ఆఫ్టర్నూన్ వర్క్ ఉంటే సరిపోతుంది కదా మామ్ అన్నాడు. కొడుకు బిజీ లైఫ్ తెలిసి కూడా సరిపోతుంది అనింది. సరే అని ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోవటంతో చిన్నగా తన అమ్మ నాన్న రూమ్లోకి దూరిపోయింది ఐరా. అక్షయ్, ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పటి వరకు ఎలాగోలా గడిపేశాను, కరెక్ట్గా నిద్రపోయేసరికి వచ్చేసావా? పంకిన్, ఏం చేస్తున్నావే నన్ను? కనీసం రేపైనా పంకిన్ని మీట్ అవ్వాలని అనుకున్నా, ఇంట్లో ఫంక్షన్ అని చెప్పటంతో ఫస్ట్ డిసప్పాయింట్ అయిన. ఆఫ్టర్నూన్ నుంచి ఎలాగైనా కాలేజీకి వెళ్ళొచ్చు అని ప్లాన్స్ వేసుకుంటున్నాడు అక్షయ్. తన రూమ్ నుంచి బయటకు వచ్చి అందరూ పడుకున్నారని కన్ఫామ్ చేసుకొని దీక్ష రూమ్లోకి దూరిపోయాడు ధీర్. అతన్ని చూసి కూడా పట్టించుకోనట్లు ఉంది. తన పక్కన చేరి బోర్లా పడుకొని దీక్షని స్టేర్ చేయడం మొదలుపెట్టాడు. ధీర్ చూపులు తనని తడుముతుంటే
వీటికి ఏం తక్కువ లేదు. ఇలా పడిపోయాను కాబట్టే ఈయన గారికి చులకన అని ఎక్కువ చులకనైపోయాను అని నోట్లో గొనుక్కుంది దీక్ష. ఏంటే ముసలిదానిలాగా ఆ గొనుగుడు అంటూ తనను లాగి హగ్లో బంధించాడు. వదులు బావా, నీకు నీ పనుల కన్నా నాకన్నా ఇంపార్టెంట్ అయ్యాయి కదా అంది కొంచెం బాధగా. ఇంపార్టెంట్ అయితేనే కదా నేను వెళ్ళేది, నీకు అర్థం కాలేదా అన్నాడు. నేనేమీ అర్థం చేసుకోవాలి అనుకోవటం లేదు. వదులు బావా అంది. వదలటానికా పట్టుకుంది అంటూ ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటూ చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళాను అనగానే తన అన్నయ్యతో కలిసి వెళ్ళాడు అని అర్థమయ్యి తెలిసిన బెట్టుగానే ఉంది. తన పైకి అడ్జస్ట్ చేసుకొని అలకలు దేనికమ్మా అన్నాడు. ధీర్ మొహం పక్కకు తిప్పుకుంది. తన బుగ్గలు పట్టుకొని తన వైపు సూటిగా చూస్తూ బావ మీద నమ్మకం లేదా అనగానే కళ్ళ నిండా నీళ్ళ పెట్టేసుకుని ధీర్ మెడవంపుల్లో తల దాచుకుంది. తన వీపు చుట్టూ చేతులు బిగించి సారీరా, నిజంగా చాలా బిజీగా ఉన్నాను, అది కూడా వేద్ బావ్ కోసం అనగానే సారీ అంది దీక్ష కూడా. ఫర్ వాట్? బిజీగా ఉంటావని తెలిసి కూడా అలిగినందుకు. చిన్నగా అయితే బావని ఒక ముద్దు పెట్టుకో, క్షమించేస్తానని కన్ను కొట్టాడు. చిన్నగా అతని బుగ్గకి స్లాప్ ఇచ్చి నవ్వింది. చురుగ్గా చూశాడు తన వైపు. వెంటనే కళ్ళు కిందకి దించి సారీ అంది. టక్కున తన పెదవులు అందుకొని కొరికి వదిలాడు. నొప్పిని ఓర్చుకొని కూడా సైలెంట్గా ఉంది దీక్ష. బాధపడుతుంది అని ఓయ్ సరదాగా చేశాను అన్నాడు. అతని గుండెలపై పైన తల పెట్టుకొని నన్ను ఇగ్నోర్ చేయకు బావా అంది లో గొంతుకతో. చాలాసేపటి నుంచి కబుర్లు చెప్తున్న ఐరాన్ చూసి పార్వతి తన డ్యూటీలోకి వచ్చి వేద్ నీ కోసం ఎదురు చూస్తుంటాడు, ఇక వెళ్ళిరా అంది పార్వతి. అస్సలు పట్టనట్టు తన నాన్నతో మాటలు చెప్తుంది ఐరా. ఈసారి గట్టిగా గదిమింది పార్వతి. టక్కున తిరిగి చూసింది ఐరా. మీ నాన్న ఎక్కడికి వెళ్ళిపోరు, నువ్వు నీ రూమ్కి వెళ్ళు అంది. శివరాం కూడా అవునరా, మనం ఉదయం మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళు దానితో ఏడుపు మొహం వేసుకొని వెళ్ళింది. మెల్లిగా రూమ్లోకి అడుగు పెట్టగానే గుండె అదిరింది భయంతో. ఎదురుగా బెడ్ మీద క్రాస్ లెగ్ వేసుకొని కూర్చొని ఉన్నాడు వేద్. అతని చూపులకు బిక్కమొహం వేసింది. నిద్రపోతాడు అనుకుంటే ఇదేంటి ఈ డ్రాకులా మేల్కొనే ఉంది, కొంపతీసి బెట్టు కోసమా అనుకుంది మనసులో. కానీ అది బయటికే వినిపించింది అతనికి. షార్ప్ లుక్స్లో ఎలా తీసుకోవాలో తెలియక దిక్కులు చూస్తుంది. వేద్ ఎప్పుడు దగ్గరికి వచ్చాడో గమనించలేదు. ఐరా నుదుటిన పట్టిన చెమటల్ని చల్లని శీతన పవనంలాగా తగలగానే చిన్నగా పరవశించి కళ్ళు మూసుకొని తెరిచింది. అంత దగ్గరగా ఉన్న వేద్ని చూడగానే దడుచుకుంది. ఏంటి లేట్ అన్నాడు చేతులు కట్టుకొని. అది ఏది అనగానే వేద్ దగ్గరగా వెళ్ళి అతని చొక్కా బటన్తో ఆడుతూ నాన్న నన్ను మిస్ అయ్యాడు అంట, అందుకనే నన్ను వాళ్ళ రూమ్లోనే పడుకోమని చెప్పారు అంది. అంది. మరి బెడ్ సంగతి ఏంటి అన్నాడు గతుక్కుమంది. హిహి అని నవ్వుతూ. అది తూచ్ బావా, నేను చిన్నపిల్లని కదా, బెడ్ ఓడిపోయాను, నువ్వు వదిలేస్తావు అంట అంది తలెత్తి వేద్ మొహంలోకి చూస్తూ ఉంది. నువ్వు వేర్ చేయాల్సిన డ్రెస్ బెడ్ పైన ఉంది, సో నేను టెంప్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాను అన్నాడు. ఏంటి అంది. గెట్ రెడీ బేబీ అంటూ బాల్కనీలోకి వెళ్ళాడు. వెళ్ళి కవర్ ఓపెన్ చేసి చూసి బావా ట్యాగ్స్ మటుకే ఉన్నాయి, బట్టలేవి అంది ఐరా. కంటిన్యూస్. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, టేక్ కేర్.